ప్రపంచ రాజకీయాలను, అంతర్జాతీయ భద్రతను, ఇంధన మార్కెట్లను ఒకేసారి కుదిపేస్తున్న అమెరికా ఇరాన్ ఘర్షణ మరింత ప్రమాదకర దశలోకి ప్రవేశించింది. ఇప్పటికే వరుసగా కొనసాగుతున్న సైనిక దాడులు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. అమెరికా సైన్యం వరుసగా 12వ రోజు కూడా ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులు కొనసాగించగా, ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. దీంతో మధ్యప్రాచ్యం మొత్తం యుద్ధ వాతావరణంలో చిక్కుకుంది. ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయగా భావించే హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఈ ఘర్షణకు కేంద్ర బిందువుగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ చేపడుతున్న ఈ ఆపరేషన్ లక్ష్యం స్పష్టంగా ప్రకటించింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర నౌకలు, వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే, సముద్ర మార్గాల భద్రతను పునరుద్ధరించే వరకు ఈ దాడులు కొనసాగుతాయని కూడా స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెనుక ఉన్న వ్యూహం చాలా కీలకం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20% హర్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. ఈ మార్గం మూసుకుపోతే లేదా యుద్ధ ప్రభావంతో నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. చమురు ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంటుంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. హర్ముజ్ జలసంధిలో ప్రయాణించే ఏ నౌకపైన ఇరాన్ క్షిపణి, రాకెట్, డ్రోన్ లేదా ఇతర ఆయుధాలతో దాడి చేస్తే అమెరికా ప్రతిస్పందన మరింత కఠినంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇరాన్లోని కీలక వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తామని ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలుగా కాకుండా అమెరికా తదుపరి సైనిక వ్యూహానికి సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా సైనిక స్థావరాలపై దాడులు చేసిన అమెరికా ఇకపై ఇరాన్ కీలక మౌలిక వస్తువులపై దాడులు చేసే అవకాశాన్ని కూడా బహిరంగంగానే ప్రకటించింది. అలాంటి దాడులు జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కువైట్ వాయు రక్షణ వ్యవస్థ అత్యంత అప్రమత్తమైంది. శత్రు డ్రోన్లను అడ్డుకుంటున్నామని పేలుళ్ల శబ్దాలు వినిపించినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కువైట్ సైన్యం ప్రకటించింది. తమ వాయు రక్షణ వ్యవస్థ శత్రు లక్ష్యాలను విజయవంతంగా అడ్డుకుంటోందని తెలిపింది. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే, ఈ ఘర్షణ ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే పరిమితం కావడం లేదు. ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్, హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధ రంగంలోకి దిగారు. ఎర్ర సముద్రంలో 2 సౌదీ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించినట్లు ప్రకటించారు. తమ సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఈ సైనిక చర్య చేపట్టినట్టు వెల్లడించారు. ఇది పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధి ఒకవైపు, ఎర్ర సముద్రం మరోవైపు ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలక మార్గాలు. ఈ 2 ప్రాంతాల్లో ఒకేసారి ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ చమురు సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకల మార్గాలను మార్చే ఆలోచనలు ఉన్నాయి. దీంతో రవాణా వ్యయం పెరిగి అంతిమంగా అన్ని దేశాలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధం కారణంగా అత్యధికంగా ఆందోళన చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో గణనీయమైన భాగం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తుంది. హర్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోతే భారత్కు చమురు దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉండడంతో పాటు రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, పారిశ్రామిక రంగంపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించిన పరిస్థితుల్లో వారి భద్రత కూడా ప్రధాన ఆందోళనగా మారే అవకాశం ఉంది. గతంలో ఇరాక్, కువైట్, యెమెన్ వంటి ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభాల సమయంలో భారత ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి భారతీయులను స్వదేశానికి తరలించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి మరింత విషమిస్తే అలాంటి చర్యలు మళ్లీ అవసరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి.
అమెరికాకు నాటో దేశాలు, గల్ఫ్లోని పలు మిత్ర దేశాలు మద్దతిస్తుండగా ఇరాన్కు ప్రాంతీయ మిత్ర బలగాలు, ముఖ్యంగా హౌతీలు, ఇతర ప్రాక్సీ గ్రూపులు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో ఈ యుద్ధం నేరుగా కాకుండా అనేక ప్రాంతాల్లో పరోక్షంగా విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. సైనిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఘర్షణలో అసలు లక్ష్యం కేవలం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కాదు, సముద్ర మార్గాలపై ఆధిపత్యం, ఇంధన సరఫరాల నియంత్రణ, ప్రాంతీయ ప్రభావాన్ని పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే హార్మోజ్ జలసంధి, ఎర్ర సముద్రం, గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ వ్యూహాత్మక కేంద్రాలుగా మారాయి. ఒకవేళ ఈ యుద్ధం మరింత విస్తరించి ఇరాన్ కీలక మౌలిక వస్తువులపై అమెరికా భారీ దాడులు ప్రారంభిస్తే ఇరాన్ కూడా అమెరికా మిత్ర దేశాలపై దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు, సముద్ర రవాణా మార్గాలు నేరుగా లక్ష్యాలుగా మారచ్చు. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఒకే ప్రశ్నను ఎదురుచూస్తున్నాయి: ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక మరింత విస్తరించి మధ్య ప్రాచ్యాన్ని పూర్తి స్థాయి యుద్ధంలోకి నెడుతుందా? అమెరికా హెచ్చరికల తర్వాత ఇరాన్ వెనక్కి తగ్గుతుందా, లేక మరింత దూకుడుగా ప్రతీకార దాడులు కొనసాగిస్తుందా? హార్మూజ్ జలసంధి మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకుంటుందా, లేక ప్రపంచ ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలే సమాధానం చెప్పనున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: అమెరికా ఇరాన్ ఘర్షణ ఇప్పుడు రెండు దేశాల మధ్య పరిమితమైన వివాదం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణా, ప్రాంతీయ భద్రతను ఒకేసారి ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకర అంతర్జాతీయ సంక్షోభంగా మారుతోంది.